నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. భక్తి శ్రద్ధలతో సిరిమాను తరలింపు. నేటి నుంచి హుకుంపేటలో పూజలు, వృక్షానికి ఘాట్లు పెడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా సిరిమాను, ఇరుసు మానులు తరలింపు బుధవారం వేడుకగా జరిగింది. ఈ ఏడాది వృక్షాలను గంటేడ మండలం కొండతామరపల్లిలో గుర్తించారు. బుధవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాది శ్రీనివాసరాయుడు, అధికారులు, నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. సిరిమాను తామరపల్లి, కొర్లం, గంట్యాడ, నరవ, రామవరం మీదుగా హుకుంపేట తరలించారు. ఈ క్రమంలో దారి పొడవున భక్తులు పూజలు చేశారు. పైడిమాంబ దీక్షాదారులు, హుకుంపేట వాసులు, వివిధ శాఖల అధికారులు వెంట నడిచారు. ఆర్జీఓ కీర్తి, డిఎఫ్ కొండలరావు, డిఎస్పి గోవిందరావు, తహసీల్దార్ అందరూ కూడాను అందరూ కూడా పాల్గొన్నారు. తరలింపులో భాగంగా రామవరం సమీపంలో స్వల్ప ఆకటంకం జరిగింది. బండి చక్రం విరిగిపోవడంతో మరో దాన్ని ఏర్పాటు చేశారు. అయితే మనం చూస్తూనే ఉన్నాం. విజయనగరం పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా అయితే మాత్రం పూర్తిగా పూజలంటూ కూడా సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు పైడితల్లి అమ్మవారి ఘనంగా, అంగరంగ వైభవంగా పూజలు అయితే మాత్రం మొదలవుతూ ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఎలవేల్పుకైతే మాత్రం తరలి వస్తారు భక్తులందరూ కూడా. అటువంటి వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా దిశ నిర్దేశం చేశారు. అలాగే నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అధికారులు అయితే అప్రమత్తం అయ్యి భక్తులకైతే మాత్రం ఎటువంటి ఆటంకాలు జరగకుండా భక్తి శ్రద్ధలతో అందరూ కూడాను చాలా పూర్తిగా పటిష్టంగా అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం. కోర్సులు కొత్తవే, పాఠాలు చెప్పేవారేరి. డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల కొరత. గజపతినగర్ కళాశాలలో తరగతులు చూస్తూ ఉన్నాం. డిగ్రీ ఉన్నత విద్యలో విద్యార్థుల ఉపాధికి భరోసానిచ్చే కోర్సు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఏఐ, డేటా సైన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా అధ్యాపకులు మాత్రం ఉండడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పలు కోర్సుల్లో సరిపడ బోధనా సిబ్బంది లేక ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ, బీకామ్, బిఎస్సి కోర్సులతో పాటు కొత్తగా కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు పెట్టారు. చీపురుపల్లి డిగ్రీ కళాశాలలో ఈ కోర్సుతో పాటు పీజీ విభాగంలో ఎంఎస్సి కంప్యూటర్స్ కోర్సు నడుస్తుంది. జిల్లాలో 4 కళాశాలలో కంప్యూటర్ కోర్సులు ఉన్నప్పటికీ చీపురుపల్లి, రాజ్యం కళాశాలలో సంబంధించిన పోస్టులు మంజూరు కాలేదు. ఏటా అతిథి అధ్యాపకులతో కోర్సులు నడిపిస్తూ ఉన్నారు. చీపురుపల్లి కళాశాలలో 748 మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ కోర్సులో ఉన్నారు. కేవలం 13 మాత్రమే మంజూరు పోస్టులు ఉన్నాయి. వాటిలో కొత్త కోర్సులకు సంబంధించిన అధ్యాపక పోస్టులు లేవు. రాజ్యం కళాశాలలో 13 మంది అధ్యాపకులు ఉన్నారు. గజపతి నగరం, విజయనగర కళాశాలలో 23 మంది అధ్యాపకుల పోస్టులు మంజూరు ఉన్నాయి. వీటిలో అవసరం మేరకే అతిథి అధ్యాపకులు నియమిస్తూ ఉన్నారు. పాత కళాశాలకు ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించలేని పరిస్థితి. చీపురుపల్లి కొత్త పోస్టులు మంజూరు ఆవశ్యకత ఉంది. రాజ్యంలోని కొన్ని పెంచాలి. గజపతి నగరం, విజయనగర కళాశాలలో ఉన్న పోస్టులను కొత్త కోర్సులకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. కొత్త కోర్సులు పోస్టులు మంజూరు చేయాలని ఉన్నత అధికారులకు నివేదికలు పంపించామన్నట్టు డిగ్రీ కళాశాల నోడల్ ప్రిన్సిపల్ కృష్ణాజీ పివి చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఏ, బీకామ్, బిఎస్సీలతో పాటు ఉన్నతమైన నైపుణ్యమైన కోర్సులు అయితే మాత్రం తీసుకువచ్చారు. దీంతో అధ్యాపకులు లేక విద్యార్థులు, అక్కడ చదువుతున్న యువత అయితే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపాధి కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఒక బిఏ, బిఎస్సీ కాదు, టెక్నికల్ కోర్సులు కూడా నేర్చుకుంటేనే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అన్నట్టుగా ఇక్కడ డిగ్రీ, పీజీ కాలేజీలు అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అధ్యాపకులు లేకపోవడంతో కొరత ఏర్పడుతూ ఉంది. కొత్త కోర్సులు రావడంతో అక్కడ విద్యార్థులకైతే మాత్రం చెప్పడానికి, బోధన చేయడానికి అనుకునే సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని ఇక్కడ విద్యార్థులు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి అధ్యాపకులు అయితే చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా వాస్తవమే, ఇవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా వాటిని పూర్తిగా పోస్టులను భర్తీ అయినట్టుగా చూస్తామని మనకు తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన చూద్దాం. అంతంత మాత్రమే ఫార్మాసిస్ట్ విభాగంలో సరిపడ సిబ్బంది లేక అవస్థ. ప్రభుత్వ ఔషధ సరఫరా విభాగం వద్ద మందులు సర్దుతున్న సిబ్బంది చూస్తూ ఉన్నాం. వైద్యారోగ్య శాఖలో వైద్యుల తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్నది ఫార్మాసిస్టులకే. మందుల సరఫరా నుంచి రోగులకు అందజేసే వరకు వారు పర్యవేక్షించాలి. ఉమ్మడి జిల్లాలో ఆ పరిస్థితి కానరావడం లేదు. దీనికి ప్రధాన కారణం సరిపడ సిబ్బంది లేకపోవడమే. దీంతో చాలామంది ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తూ ఉన్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. దీనికి తోడు కొందరు నిర్లక్ష్య కారణంగా కాలం చెల్లిన వ్యాధికి సరబడిన మందులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. నేడు ప్రపంచ ఫార్మాసిస్టుల దినోత్సవం సందర్భంగా ప్రధాన కథనం చూస్తూ ఉన్నాం. విజయనగరంలోని మహారాజా
ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి మందులు తీసుకునేందుకు సంబంధించి గది దగ్గరికి వెళ్ళారు. అప్పటికే వందల మంది వరుసలో ఉండడంతో బయటకు వెళ్ళి ఓ ప్రైవేటు దుకాణాన్ని ఆశ్రయించారు. అక్కడ ఉన్న ఓ వ్యక్తి వేరే ఔషధాన్ని ఇచ్చారు. గమనించిన బాధితుడు ప్రశ్నించగా ఈలోపే దుకాణ యజమాని చేరుకొని కొత్తగా వచ్చాడని తెలియదని సర్ది చెప్పారు. ఫార్మసిస్ట్ విభాగం వివరాల ప్రకారం 2 జిల్లాలో మహారాజా, గోసా, పార్వతీపురం జిల్లా ఆసుపత్రులతో పాటు 4 ప్రాంతీయ 68 పిహెచ్సిలు, 7 సిహెచ్సిలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు 20 వరకు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య ప్రమాణాల ప్రకారం 100 మంది రోగులకు ఒక ఫార్మసిస్టు ఉండాలి. ఉమ్మడి జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం కేవలం 21 మంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు. విజయనగరంలోని మహారాజా, గోసా ఆసుపత్రిలో 800 రకాల మందులు ఇస్తారు. ప్రాంతీయ సిహెచ్ఎల్ 500 నుండి 800, పిహెచ్సిల్లో 150 నుండి 300 రకాలు అందిస్తారు. వీటిని అందించేందుకు ఆ స్థాయిలో సిబ్బంది లేరు. దీంతో వైద్యులు ఇతర సిబ్బందిని ఆ స్థానాల్లో కూర్చోబెడుతూ ఉన్నారు. విజయనగరంలో రోజుకు 1800 వరకు ఓపీ నమోదవుతుంది. ఇక్కడ ఉన్నది 12 మంది ఇంజక్షన్లు, టీకాలు భద్రపరచడం, నాణ్యత ప్రమాణాలు చూసుకోవడం, ఈ ఔషధాలలో నమోదు, సరఫరా తదితర బాధ్యతలన్నీ వారివే. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో రోగులు ప్రైవేటు దుకాణాలకు వెళ్తూ ఉన్నారు. అక్కడ కొన్ని చోట్ల అర్హత గల వారు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. రోగులకు ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తూ ఉన్నాం. సిబ్బంది కొరత సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. ఫార్మసీ కోర్సుపై అవగాహన కల్పిస్తామని డిఎంహెచ్ఓ జీవనారాణి, డిసిహెచ్ పద్మశ్రీ తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూస్తున్నాం వైద్య ఆరోగ్య శాఖలో వైద్యుల తర్వాత ఫార్మసిస్టులదే కీలక పాత్ర. ఎందుకంటే డాక్టర్ యొక్క రోగికి చూసిన తర్వాత ఏ మందులు ఇవ్వాలి, ఏ విధంగా వాడాలి, ఎక్స్పైరీ డేటా కాదని చూసుకున్నది ఓన్లీ ఫార్మసిస్టులే. అయితే అక్కడ ఉన్న సిబ్బంది కొరతతో అక్కడ తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు. దీంతో ప్రైవేటు యొక్క అక్కడ ఫార్మసిస్ట్ వెళ్ళడం, అక్కడ అర్హత గల వారు కూడా లేకపోవడం, ఎక్స్పైరీ అయిపోతుందా లేకపోతే ఏ విధంగా వాడాలి అంటే చదువుకోలేని వారు కూడా ఇక్కడ ఫార్మసిస్టులో పనిచేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోగులు తీసుకునే మందులు ఎక్స్పైరీని కూడా చూడట్లేదు. దీనివల్ల చాలా వరకు అయితే మాత్రము ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. వైద్య సిబ్బందిలో డాక్టర్ తర్వాత ఇచ్చేది ఫార్మసిస్టులే కాబట్టి ఖచ్చితంగా తగిన సిబ్బంది లేకపోవడం వల్ల అసలు ఒక్కొక్క పిహెచ్సిలో, సిహెచ్సిలో, ప్రాంతీయ ఆసుపత్రిలో అక్కడ ఎంతమందికి ఏ విధంగా గోళీలు ఇవ్వాలి, అవి ఏ విధంగా ఉపయోగించుకోవాలి చెప్పడానికి కూడా అక్కడ స్టాఫ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా రోగులు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే దీన్ని ప్రైవేట్ యొక్క ఫార్మసిస్టుల యొక్క ఆశ్రయించాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అక్కడ ఇది లేదు, దీనికి వాడితే మరొక మందు తగ్గిపోతుందని వాళ్ళు సలహాలు చెప్పడం వల్ల చాలా వరకు అయితే లబ్ధిదారుడు, రోగి అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నైతే చూస్తున్నాం మనం. ఎప్పటికైనా సరే ఇక్కడ అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాంతీయ ఆసుపత్రులకి కానీ ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్తాడు మధ్యతరగతి వాడు, పేదవాడే కాబట్టి తగిన గోళీలు ఇవ్వలేకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చేసి ఉన్నదా ఇంకా స్టాఫ్ ఎంతమంది కావాలో అంతమంది తీసుకోకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామన్నట్టుగా రోగులు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది బయట వరకు వెళ్తే మాత్రం వాళ్ళకి తగిన అసలు ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అక్కడ ఫార్మసిస్ట్లో పనిచేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం అప్రమత్తం అయ్యి కఠినమైన చర్యలు కూడా వాళ్ళపై తీసుకోవాలన్నట్టుగా ప్రజలు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రము చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఔషధ విభాగంలో అయితే మాత్రం మందులు సద్రాన్ని కూడా ఒకనొక సమయంలో అయితే డాక్టర్లు కూడా దానిలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైతే చెప్తూ ఉన్నారు ప్రధానంగా అయితే మాత్రం స్టాఫ్ని అయితే మాత్రం రిక్రూట్మెంట్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా రోగులందరూ వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ ఎంవీ నాయుడు.